మంచి పీస్‌ఫుల్‌గా ఉండే ఏరియాలో ఒక 2 హౌసెస్ అనేవి సేల్‌కైతే రావడం జరిగింది. ఈ 2 కూడా సౌత్ ఫేసింగ్ హౌసెసే. ఇక్కడ మనం చూస్తున్న ఈ 2 హౌసెస్ కూడా సౌత్ ఫేసింగ్ హౌసెసే. 22.5 ఇంటూ 60 కొలతలతో అయితే వస్తుంది. అంటే 150 గజాలు వస్తుంది. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్‌గా 3 సెంట్స్ దగ్గరలో అయితే ఉంటుంది. అదే అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 18.75 అంకణాస్ అయితే ఉంటుంది. సౌత్ ఫేసింగ్ హౌస్ ఇది. దీనికి కార్ పార్కింగ్ ఏరియా అనేది లోపల పెట్టుకోవచ్చు. బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. సో లోపలికి వెళ్దాము. మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను నేను మీకు. ప్రైస్ డీటెయిల్స్, ప్లానింగ్ ఇలా అన్నీ కూడా ఇస్తాను. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇది పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది 7 ఇంటూ 14.5 సైజులు అయితే ఉంటుంది. అండ్ టాప్లో సీలింగ్ వచ్చేసరికి పిఓపి సీలింగ్ తీసుకున్నారు. ఇందులో మనకి టోటల్గా 2 రూమ్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్ మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది. సో ఆ పక్కన మనకి ప్లేస్ అయితే వదిలేశారు. ఒక 1 feet 8 inches ప్లేస్ అయితే ఉంటుంది సౌత్ సైడ్. అండ్ ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక 2 feet 4 inches ప్లేస్ అయితే వదిలేశారు. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది. ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా 2x4 సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ హాల్ కూడా కొంచెం పొడవుగానే ఉంటుంది. 38 అడుగుల వరకు పొడవు అయితే ఉంటుంది. ఈ డోర్ దగ్గర నుంచి మనకి ఆ ఎదురుగా కనపడుతుంది చూస్తున్నారా, ఆ డోర్ వరకు ఒక 38 అడుగుల వరకు లెంత్ అయితే ఉంటుంది. ఒక 7.5 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది ఇది. అండ్ టీవీ యూనిట్ వచ్చేసరికి ఈ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ కనపడుతుంది. ఈ సైడ్ అయితే తీసుకున్నారు వీళ్ళు. బ్యాక్ సైడ్ బాత్రూమ్స్ అయితే వస్తున్నాయి. ఆ బాత్రూమ్ అవుట్ సైడ్ వచ్చేసరికి టీవీ యూనిట్ అయితే చేయించారు వీళ్ళు. సోఫా సెట్స్ వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. దూరంగా ఉండడం వల్ల మనకి బాగానే కనపడుతూ ఉంటుంది. అండ్ టాప్లో లైట్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆ గ్రీన్ కలర్లో కనపడుతుంది చూస్తున్నారు, అంతా కూడా రాయల్ ప్లే చేయించారు వీళ్ళు. అండ్ ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇది వుడ్తో చేశారని చెప్పేసి. ఇది వుడ్ కాదు, ఇది టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా సిమెంట్తోనే చేయించారు. మొత్తం బల్లలు కూడా సిమెంట్ బల్లలే. ఇక్కడ వచ్చినవన్నీ కూడా సిమెంట్ బల్లలే, వుడ్ అయితే కాదు. ఇక్కడ టీవీ యూనిట్లో వచ్చింది సిమెంట్ బల్లలతో చేయించారు. ఇది మాస్టర్ బెడ్రూము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి అదిగోండి అక్కడైతే ఇచ్చారు. ఒక ఆర్చ్ మాదిరిగా కూడా బాగుంది. ఇది వుడ్తో బాగా చేయించారు. ఇది పూసా మందిర్ వస్తుంది. అదంతా డైనింగ్ ఏరియా చూపిస్తాను, ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను మీకు. స్టార్టింగ్ ఈ బెడ్రూమ్ చూద్దాం పదండి. మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇన్వర్టర్ పాయింట్ కూడా అక్కడ ఇచ్చేసారు. ఇలా వచ్చాం మనం మెయిన్ డోర్ దగ్గర నుంచి ఇలా వచ్చాము. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఏదైనా వాల్ పేపర్ కానీ ఏదైనా ఫోటో ఫ్రేమింగ్స్ కానీ అలా చేయించుకోవడం కోసం ఇచ్చేసారు ప్లేస్ అనేది. సో బెడ్రూమ్ కూడా మంచి పెద్దగా అయితే ఇచ్చారు చూడండి. ఇది 13.8 ఇంటూ 9 సైజులు అయితే ఉంటుంది. 6x6 బెడ్ అనేది ఈజీగా సరిపోతుంది. ఇంకా స్పేస్ మిగులుతుంది కూడా, ఆ సైజులు అయితే ఉంది ఇది. అండ్ ఈ పక్కన లెఫ్ట్ సైడ్ డిజైన్ కూడా చేంజ్ చేశారు రాయల్ ప్లేలోని. ఈ వార్డ్రోబ్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇందులోనే ఇంక్లూడ్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇదిగోండి లోపల మొత్తం అన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్సే. రూమ్ అయితే బాగుంది, మంచి స్పేషియస్గా వచ్చింది ఇది. సో లొకేషన్ కూడా ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి. ఈ హౌస్ వచ్చేసరికి ఎక్కడుందంటే కాకినాడ టీచర్స్ కాలనీ ఉంది చూశారు కదా, రాయడిపాలెం దగ్గర టీచర్స్ కాలనీ, దాని పక్కనే ఉంటుంది. దగ్గరలో ఉమా మనోవికాస్ కేంద్రం కూడా ఉంటుంది. ఆ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇది. సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. 4.1 వెడల్పు ఉంటుంది, 5.9 పొడవుతో రావడం జరిగింది ఇది. బాత్రూమ్ పెద్దగానే ఉంది. ఇది చిన్నగా ఉండడం అట్లా అయితే ఏం లేదు, బాగానే వచ్చింది బాత్రూమ్ కూడాని. అండ్ ఫాల్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు బాత్రూమ్స్లో కూడా వీళ్ళు. అండ్ ఈ ట్యాప్స్ కానీ కమోడ్స్ కానీ అన్నీ కూడా మనకి సెరా కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సెరా అయితే వాడడం జరిగింది. పదండి ఒకసారి వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇప్పుడు హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇలాంటి హౌస్ సేల్స్ వీడియోస్ మీరు రెగ్యులర్గా మిస్ అవ్వకుండా చూడాలి అనుకున్నట్లయితే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో హౌస్ సేల్స్ వీడియోస్ ఉంటాయి, అండ్ ఇంటీరియర్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏదైనా కొత్తగా ఏదైనా మెటీరియల్ వచ్చినా కూడా అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో ఉంటుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పూజా రూమ్ కానీ లేదంటే మందిర్ కానీ పెట్టుకోవచ్చు. ప్లేస్ అయితే ఇక్కడ ఇచ్చేసారు దీనికి. ఈ విండో కనబడుతుంది చూస్తున్నారా, దానికి ఆపోజిట్గానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. ఇది క్రాకరీ యూనిట్. ఇది డైనింగ్ టేబుల్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు. పదండి ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వెళ్ళి చూద్దాము. ఇక్కడ నుంచి మనకి కాకినాడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఇవన్నీ కూడా ఒక 8 kilometer డిస్టెన్స్లో ఉంటాయి. మన కాకినాడ టు పిఠాపురం వెళ్ళే రోడ్డు ఎక్కామంటే మహా అయితే ఒక 1/4 గంటలో అయితే వెళ్ళిపోవచ్చు. ఆ రోడ్డుకు కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది.
దీని సైజ్ కూడా చెప్తున్నాను చూసుకోండి. ఇది 9, 8 x 11, 11 సైజులో అయితే ఉంటుంది. మీకు చెప్పిన కొలతలన్నీ కూడా ఎగ్జాక్ట్ కొలతలు చెప్తున్నాం మేము మీకు. సీలింగ్ కూడా సింపుల్గా తీసుకున్నారు చూడండి, స్క్వేర్ షేప్లో డిజైన్ వచ్చేసింది. అండ్ పెయింట్స్ కూడా మనకి ఇక్కడ 3 కలర్ కాంబినేషన్స్ అయితే ట్రై చేశారు వీళ్ళు. ఒక సైడ్ రాయల్ ప్లే యూస్ చేస్తున్నారు, ఇంకొక సైడ్ వచ్చేసరికి నార్మల్ డిజైన్ తీసుకుంటున్నారు. సీలింగ్స్ అన్నీ కూడా ప్లెయిన్గా ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది ఇంకొక బాత్రూమ్. ఇది 6 x 4:2 సైజులు అయితే ఉంటుంది. టైల్స్ కూడా 4/2 సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. సో షవర్స్ తీసుకున్నారు. అండ్ అట్లాగే క్లాత్లు ఏదైనా పెట్టుకోవడం కోసం కానీ సోప్స్ అట్లాంటివి పెట్టుకునేవి, ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి కూడా ఇచ్చేసారు వీళ్ళు. కొన్ని చోట్ల ఇవ్వట్లేదు, బట్ వీళ్ళు అవి కూడా ప్రొవైడ్ చేశారు బాత్రూమ్స్లోని. అండ్ ఎపాక్సీ కూడా పెట్టడం జరిగింది. సో ప్లానింగ్ చూపిస్తున్నాను చూసుకోండి. 22.5 x 60 ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మన సౌత్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఇదిగోండి 7 x 14 సైజులో పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. చూడడానికి ఎల్ షేప్ ప్యాటర్న్లో ఉంటుంది హాల్ అనేది. టీవీ యూనిట్ కూడా మనకి బాత్రూమ్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చేసారు. సో మాస్టర్ బెడ్రూమ్ ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, రెండింటికి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు. కిచెన్, డైనింగ్ ఏరియా, పూజా మందిర్ కూడా పెట్టుకోవచ్చు. సో అవుట్ సైడ్ కామన్ టాయిలెట్, వాష్ ఏరియా. సో ఎవరికైనా ఈ ప్లాన్ ఫుల్గా కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి చూపిస్తున్నాను. అండ్ అట్లాగే ఇలాంటివి ఏదైనా మోడర్న్ ప్లాన్స్ ఏదైనా మీకు కూడా కావాలి అనుకున్నట్లయితే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ పెట్టాము. మంచిగా వాస్తుతో ఉండే విధంగా, మోడర్న్గా ఉండే విధంగా మంచి ప్రైస్కి అయితే ఇస్తున్నాము ప్లాన్స్ అనేవి. సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో ఇది డిజైన్. పదండి ఒకసారి మనం కిచెన్ చూద్దాం ఇప్పుడు వెళ్ళి. దీనికి అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ కూడా ఉంటుంది. 22.5 x 60 ఫ్రెండ్స్. ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు. ఈ ఇల్లు ఎలా ఉందో పక్కన ఇల్లు కూడా సేమ్ అలానే ఉంటుంది, సేమ్ కొలతలతో, సేమ్ ప్లానింగ్ తోటి. ఇది క్రాకరీ యూనిట్. ఇక్కడ గ్లాస్ డోర్ అయితే ఇచ్చారు. లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలే. అండ్ కింద కూడా స్టోరేజ్ చూపిస్తున్నాను చూసుకోండి. క్లోజ్ చేసేద్దాము. ఒకసారి కిచెన్ చూద్దాం ఇప్పుడు. నార్త్ వెస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కిచెన్ అనేది. సౌత్ ఫేసింగ్ హౌసెస్కి వచ్చేసరికి తీసుకుంటే సౌత్ ఈస్ట్ కార్నర్ తీసుకోవచ్చు, లేదు అనుకున్నట్లయితే ఈ విధంగా నార్త్ వెస్ట్ కార్నర్లో అయినా కూడా కిచెన్ అనేది రావచ్చు. సో స్టార్టింగే ఎంట్రన్స్లో బాగోదని చెప్పేసి కొన్ని ప్లానింగ్స్లో ఈ మాదిరిగా అయితే తీసుకుంటున్నారు కిచెన్ అని వచ్చేసరికి. అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మెయిన్ డోర్ పక్కన అయితే వస్తే బాగోదు కదా, దానికోసం అని ఎలా తీసుకుంటున్నారు. అండ్ బాగుంది కిచెన్ కూడా, సింపుల్గా ఉంది మొత్తం అంతా. 8 x 8 సైజులు అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ వదిలేశారు ఇక్కడ. అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోసే. షింక్ ఇక్కడ వచ్చేసింది. ఇదంతా కూడా స్టోరేజే. ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది ఇక్కడ యూజ్ చేసిన లామినేట్ అనేది. పదండి బయటికి అయితే వెళ్దాము. అండ్ ఈశాన్య మూలన, ఎగ్జాక్ట్గా ఈశాన్య మూలన తీసుకున్నారు చూడండి డోర్ అనేది, ఈస్ట్ సైడ్. పూజా రూమ్ ఒకటే చేయలేదు, మందిర్ పెట్టుకునే విధంగా అయితే ఇచ్చారు. పూజా రూమ్ కూడా చేసుకోవచ్చు, ఒకవేళ అవసరం అయితే కనుక రెడీమేడ్ మీరు పెట్టుకోవచ్చు కూడా అక్కడ. సో ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక 6 అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు. అండ్ ఈశాన్య మూలన మనకి ఒక బోరింగ్ కూడా ఒకటి తీసుకున్నారు. అండ్ మోటార్ కూడా ఉంది దీనికి. ప్లంబింగ్ మొత్తం అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్సే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఈ కుళాయి కూడా మనకి ఇక్కడ ఇచ్చింది కొమ్మర్ కంపెనీకి సంబంధించింది. అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ కూడా ఇచ్చేసారు. ఇదిగోండి వాషింగ్ మిషన్ ట్యాప్ పాయింట్స్ అండ్ అట్లాగే వాష్ బేసిన్స్ ఇలా అన్నీ కూడా ఈ పక్కనే వచ్చేసాయి. ప్లేస్ కూడా బాగుంది. మనకి ఒక 6 అడుగులు వదలడం వల్ల మనకి వాష్ ఏరియా ప్లేస్ కూడా మంచి ఓపెన్గా వచ్చింది ఇక్కడ. ఒకసారి ఈ టాయిలెట్ కూడా మీకు చూపిస్తున్నాను చూసుకోండి. ఇది 4 x 6 సైజ్ ఉండొచ్చు. అండ్ ఇండియన్ స్టైల్ కమోడ్ ఇచ్చేసారు ఇక్కడ. సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి. ఒకసారి ప్రైస్ అనేది ఎట్లా చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఇది మొత్తం అంతా కూడా మనకి 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన 2 BHK సౌత్ ఫేసింగ్ ఇల్లు. ఈ ఇల్లు ఎలాగుందో పక్కన ఇల్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి మొత్తం ఇలా అంతా కూడా 67 లక్షలు చెప్తున్నారు విత్ మనకి ఇంటీరియర్ మొత్తం అంతా కూడా కలుపుకోండి. ఇది ఫిక్స్డా అంటే ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గిస్తామని కూడా అంటున్నారు. సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాము, ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.
అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేద్దాము అనుకున్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు. సో పదండి పైకి అయితే వెళ్దాం. మనం స్టెప్స్కి ఫ్లోర్ పెయింట్ కూడా వస్తుంది. సో రైట్ పైకి అయితే వచ్చేసాం. మనం ఒక పావు గంట అయితే పడుతుంది ఫ్రెండ్స్ మనకి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్ వీటన్నిటికి వెళ్ళడానికి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ బయట వచ్చిన రోడ్డు కూడా 33 అడుగుల రోడ్డు అయితే ఇచ్చారు దీనికి. అండ్ వాటర్ ట్యాంక్ ఇదిగోండి. టోటల్గా కాలమ్స్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఒక 15 కాలమ్స్ అయితే వచ్చాయి. ఇందులోని 15 కాలమ్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఫ్రంట్ ఎలివేషన్లో సోలార్ లైట్స్ కూడా ఉంటాయి మీకు. ఇవి నైట్ అయితే ఆన్ అవుతూ ఉంటాయి. సో ఫ్రంట్ రోడ్ ఇదిగోండి. 2 హౌసెస్ ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. సో నేను చెప్పాను కదా సోలార్ లైట్స్ అనేవి ఇవి నైట్ అయితే ఆన్ అవుతూ ఉంటాయి. ఇవి కూడా పెట్టారు ఫ్రంట్ ఎలివేషన్లోని. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.